సరే దీనికి సంబంధించి చూస్తే మనకు హైకోర్టులో మాధవరెడ్డి అనే వ్యక్తి పిటిషన్ వేసిండు జీవో నంబర్ 9 వ్యతిరేకంగా. అట్లాగే సుప్రీంకోర్టులో వంగ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి సిరిసిల్ల. ఈ రెడ్డిలు ఎప్పుడైతే బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పిటిషన్లు వేశారో బీసీలో కొంత వీళ్ళు రెడ్డిలు అడ్డుకుంటున్నారనే కొంత చైతన్యం కావచ్చు. ఈ రిజర్వేషన్‌కి సంబంధించి బీసీలకు జరుగుతున్న అన్యాయంపై కొంత చైతన్యం అయితే పెరిగిందా సార్ ఈ ఇష్యూ వల్ల? చైతన్యం అనరు దాన్ని, కదలికొచ్చింది. అంతే. ఆ చైతన్యం చిన్న అని ఎట్లా అంటాం మనం? హ్మ్. ఏందంటే మనకు అన్యాయం జరుగుతాంది. మళ్ళీ రెడ్లే పిటిషన్‌లేసి ఆపారు. హ్మ్. రెడ్లే ఏయకపోయినా సుమోటోకి కూడా జడ్జ్ చేయొచ్చు దాన్ని. సుమోటోకి కూడా తీసుకొని ఇందిరా సాహ్ని కేసు, కె. కృష్ణమూర్తి కేసు ఏదైతే ఉన్నదో, ఆ కేసుల ప్రకారంగా మీరిచ్చే జీవో 11 కూడా కొట్టిపడేయొచ్చు. కానీ ఎవరో ఒకరు పోతారు కాబట్టి ఆపుతారు. వాస్తవంగా ఏందంటే ఆ ట్రిపుల్ టెస్ట్ అని చెప్పారు కదా! అది కూడా సక్కగా చేయలేదు కదా! హ్మ్. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు కమిషన్ ఏశారు. ఆ కమిషన్‌ని రూమ్‌లో కూర్చోబెట్టారు. ఆ కమిషన్‌కు మెంబర్స్ లేరు. ఆ కమిషన్‌కు ఒక అటెండర్ తప్ప వేరే ఉద్యోగుల్ని ఇయ్యలేదు. ఆ కమిషన్ ఎన్నడూ సర్వే చేయలేదు. సర్వే ఫార్మ్ తయారు చేయలేదు. సర్వే ఫలితాలు వచ్చినాక అందరూ పాల్గొన్నారా లేదా అనేది విచారణ చేయలేదు. పోనీ వచ్చిన తర్వాత ఏ కాస్ట్ ఎంతమంది ఉన్నారని చెప్పలేదు. హ్మ్. అది నోటిఫై చేయలేదు. అంతా జీఏడీ ఉత్తమ్ కుమార్ ఆధ్వర్యంలో మంత్రుల కమిటీ దీనికి శాంక్టిటేక్ అంటది. యాక్చువల్‌గా ట్రిపుల్ టెస్ట్‌లో మొదటిది ఏందంటే డెడికేటెడ్ కమిషన్ ఎయాలె. మొక్కుబడిగా ఏశారు. అది నిలబడదు. హ్మ్. సెకండ్ ఏందంటే వాళ్ళు దాన్నంతా అనలైజ్ చేసి లోకల్ బాడీస్‌కి మండలాల వారీగా, గ్రామాల వారీగా ఎక్కడ ఏ రిజర్వేషన్ ఇయ్యాలనో చెప్పగలగాలి. ఎక్కడ ఏ గ్రామంలో ఏ కులము ఎక్కువున్నది, బీసీలు ఎక్కువున్నారా, ఎస్సీలు ఎక్కువున్నారా, ఎస్టీలు ఎక్కువున్నారా, ఇదంతా కూడా డిసైడ్ చేయాల్సింది డెడికేటెడ్ కమిషన్. చేసిందా? చేయలేదు. ఆయన రిపోర్టే చూడలేదాయన. పోనీ దాన్ని రిపోర్ట్ వచ్చిన తర్వాత డెడికేటెడ్ కమిషన్ బాధ్యత ఎప్పుడు పూర్తయితది? నోటిఫై చేయాలి. నోటిఫై చేశారా? కనీసం మనలాంటోళ్ళని చదువుకుందామన్నా మీడియా ఎక్కడ లేదు. కోసమైనా దాన్ని బయట పెట్టారా? హ్మ్. పెట్టలేదు. కాబట్టి ఫస్ట్ టెస్ట్ ఫెయిల్ అయింది. సెకండ్ టెస్ట్ ఫెయిల్ అయింది. థర్డ్ టెస్ట్ ఏందంటే వాళ్ళిచ్చే ఆ ట్రిపుల్ టెస్ట్‌లో ఉన్న పై 2 ఆధారంగా ఎక్కడైనా ఆ 50% కంటే ఎక్కువ ఉన్నారు అని చెప్పడానికి వాలిడ్ రీజన్స్ పెట్టి చేయాలది. అది కూడా చేయలేదు. ఆ థర్డ్ పాయింట్ ఏందంటే సాధారణ పరిస్థితుల్లో 50% దాటకూడదు. మరి ఎందుకు దాటాలనో కూడా చెప్పగలగాలి డెడికేటెడ్ కమిషన్. ఈ 3 చేయకుండా ఈయన జీవోలు ఇస్తే ఎట్లా నిలబడతాయి? మరి ఇప్పుడు దీని మీద సుప్రీం కోర్టుకు వెళ్లి వీళ్ళు ఏం ఎక్కడ న్యాయపరం పోయినా ఏం కాదు. చేస్తారు? ఎక్కడ పోయినా కొట్టేస్తారు. సుప్రీం కోర్టుకి వెళ్ళాలని ఎక్కడ డిసైడ్ పోయినా కొట్టేస్తారు. అంతే. ఆ! ఇంక వేరే ఎక్కడ పోయినా కొట్టేస్తారు. వేరే ఆప్షనే లేదు. వేరే ఆప్షన్ లేదు. మళ్ళా ప్రాసెస్ బిగిన్ చేయాలి మొదటి నుంచి. హ్మ్. మళ్ళా లోకల్ బాడీస్ అయితే అన్ని రోజులు ఆగవు. హ్మ్. ఈయన మహా అంటే రేపు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చేదాకా ఆపగలుగుతాడు. కోర్టు కొట్టేస్తది. దానిలో అనుమానమే లేదు. హ్మ్. ఎందుకంటే సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పులను హైకోర్టు ఓవర్ రూల్ చేయగలుగుతదా? అది తెలుసు కదా ఎవరికైనా. ఇప్పుడు లా సెక్రటరీ ఉన్నాడు ఆయనకు, పంచాయతీరాజ్ సెక్రటరీ ఉన్నాడు, చీఫ్ సెక్రటరీ ఉన్నాడు, అడ్వకేట్ జనరల్ ఉన్నాడు, మళ్ళీ పంచాయతీరాజ్ స్టాండింగ్ కౌన్సిల్ ఉన్నాడు. ఇంతమంది ఉండంగా కూడా అట్లా చేసిండంటే తెలిసి చేసినట్టే కదా! కావాలని మభ్యపెట్టడానికి చేసినట్టే కదా! ఒకవేళ సుప్రీం కోర్ట్ గనుక కొట్టేస్తే ఇప్పుడు కోర్ట్ చెప్పినట్టుగా పాత రిజర్వేషన్‌ల ప్రకారం అంటే ఇప్పుడు మళ్ళీ షెడ్యూల్ రిలీజ్ చేయాల్సొస్తదా సార్ ఎన్నికల కమిషన్? ఎందుకంటే అక్కర్లేదు. రిజర్వేషన్‌లు మారుతాయి కదా! చాలా క్లియర్‌గా ఎందుకు? ఏం మారదు. ఎందుకంటే ఆ! చాలా క్లియర్‌గా చెప్పింది. పోయినసారి ఎట్లుందో దానితో అట్లే చేయండి. హ్మ్. అంటే ఇప్పుడు ఈయనే ఓ దాన్ని బీకి జనరల్‌లో అంటే 60 ఏళ్లో పెట్టినా ఏం చెల్లదు. పోయినసారి ఎట్లా జరిగింది? హ్మ్. 50% లోపు రిజర్వేషన్స్ ఉన్నాయి. హ్మ్. ఆ 50% లోపు ఏ స్థానం బీసీకి ఉంటదో గదే బీసీకి ఉంటది. హ్మ్. అప్పుడు 50% ఓపెన్ అయ్యాయి కదా! హ్మ్. ఇప్పుడు ఈ ఎక్కువ పెంచినవి కూడా ఓపెన్ అయితాయి. ఈయన నోటిఫికేషన్‌లో ఇచ్చిన రిజర్వేషన్‌లు వర్తించవు. ఆ! పోయినసారిది ఆల్రెడీ గెలిచిన అభ్యర్థులే ఉన్నారు కదా! అవును. సేమ్ కమ్యూనిటీ. బీసీ జనరల్ అంటే బీసీ జనరలే. బీసీ మహిళ ఉంటే బీసీ మహిళ. అంటే ఇప్పుడు షెడ్యూల్‌లో ఏదైతే చెప్పినారో ఈ రిజర్వేషన్‌లన్నీ ఏవి పనికిరావు ఇగ. ఈ పాత షెడ్యూల్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి. అంతే. అప్పుడు ఇచ్చిన షెడ్యూల్ ఉన్నది. అవును. 7 ఏళ్ల కింద, 6 ఏళ్ల కింద. హ్మ్. సేమ్ షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయి. ఇంకా అదొక్కటేనా సార్? అంతే, వేరే ఆల్టర్‌నేట్ లేదు. 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 ఇప్పుడు మీరన్న ఈ 17% వల్ల అయినా ఏమన్నా బీసీలకు ఏమన్నా కొంచెం మంచి జరిగే అవకాశం ఉందా? జనరల్ లేదు. లేదిగ. ఇప్పుడు వాటిలలో బీసీలకు ఎట్లా అవకాశం వస్తదమ్మా? 50%లో కొట్లాడినా ఆ 17% ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. లేకున్నా 50% లేక ఎట్లా పోయినా కొట్లాడొచ్చు. మధ్యప్రదేశ్‌లో చాలా చక్కగా చేశారమ్మా ఆ! వాళ్ళు. హ్మ్. యాక్చువల్‌గా ఆడ ఏ గ్రామంలో ఎవరు ఎక్కువ జనాభా ఉన్నారో అట్లా ఇచ్చుకుంటూ వచ్చారు. ఓకే. అట్లా జనాభా అట్లా ప్రాతిపదికన. ఇచ్చుకుంటూ వచ్చారు. దాన్ని అది ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎవరికి అభ్యంతరం కూడా లేదది. ఎవరు దాని మీద కోర్టుకు పోలేదు. ఏమి లేదు. మా పక్కన గ్రామం ఉంటది సార్ ఒకటి. మొత్తం ఎస్సీ జనాభా. ఎస్సీ గ్రామం అది. ఆడ జనరల్ ఇచ్చిన రిజర్వేషన్. హుహు. ఒక్క బీసీ లేడు, ఒక్క ఓసీ లేడు. ఆడ జనరల్ ఇచ్చారు.
అంటే ఇవన్నీ రిజర్వేషన్లు కూడా తారుమారాయి. మ్యానిపులేట్ చేస్తారు. ఇప్పుడు నేను మాది ఆ. కాన్స్టిట్యున్సీ ములుగు. ఉమ్, నా కోటాకు వచ్చినప్పటి నుంచి ట్రైబల్ రిజర్వేషన్ అది. ఉమ్, మధ్యలో డీలిమిటేషన్ వచ్చినప్పుడు ముందు నోటిఫై చేస్తారు అది జనరల్ అని. ఒక మండలాన్ని నల్లవెల్లి మండలాన్ని నర్సంపేట నుంచి ములుగులోకి మార్చారు. కొత్తగూడను ట్రైబల్ ఎక్కువ ఉన్నదాన్ని నర్సంపేటలో పెట్టారు. ఉమ్, నర్సంపేట ట్రైబల్ ఇది జనరల్ అని ఇచ్చారు కదా, ఇక దాన్ని అట్లే నడుస్తుందేమో అని అనుకున్నాం. ఇన్నేళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత మళ్ళీ మనకు జనరల్ ఎమ్మెల్యే వస్తున్నాడు అని. బట్ దొంతి మాధవరెడ్డి అని ఇప్పుడు నర్సంపేట ఎమ్మెల్యే రాజశేఖర్ దగ్గర పోయి కూర్చున్నాడు. కూర్చొని ఏం చేశాడు, ఈ మండలాన్ని అటు ఆ మండలాన్ని ఇటు పెట్టి, అంటే ఇప్పుడు నల్లవెల్లి ములుగు పక్కన ఉంటుంది. అది ములుగులో ఉంటే వాళ్ళకి దగ్గర అవుతుంది. కొత్తగూడెం మండలం అనేది ములుగులో పెట్టారు. దానికి రావాలంటే నల్లవెల్లి మీదకి వెళ్ళి నర్సంపేట మీదకి వెళ్ళి చుట్టూ తిరిగి రావాలి. సీతక్క కాన్స్టిట్యున్సీ అవునవును. ఆ మాడికి పోవాలంటే ఇదంతా తిరిగిపోవాలి రౌండ్ అబౌట్. మాధవరెడ్డి కోసం డీలిమిటేషన్ కమిటీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు రాజశేఖర రెడ్డి. ఇట్లా ఉంటాయి అవన్నీ కూడా. ఎవరు నిజాయితీగా లేరు. ఉమ్, ఆ స్టాచ్యూటరీ బాడీస్ వాళ్ళు కూడా ముఖ్యమంత్రుల ఒత్తిళ్లకు లోనవుతూ ఉంటారు. సుప్రీంకోర్టు జడ్జీల మీద కూడా ఇట్లాంటి ఒత్తిళ్లు అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇంటరా లేదా తర్వాత విషయం, బట్ జరుగుతూ ఉంది. సార్, నిజాయితీగా లేకున్నా ఎన్ని ఒత్తిడులు ఉన్నా ఈనాడు బీసీ వాదం ఇంత బలంగా ఉంది అంటే కారణం? అంటే ఒక చైతన్యం మొదలైంది. నాకు పెద్ద భ్రమలు లేవు, ఎక్కువ అంచనాలు లేవు. ఉమ్, మీరు అన్నట్టు కొంత బిగినింగ్లో మాల్కా కొమరయ్య గారు ఎమ్మెల్సీ అయిన సందర్భం, ఆ ఎలక్షన్లలో కొంత బీసీ వాదం కనబడ్డది. ఉమ్, ఇది పెరుగుతుంది అనుకున్నాను నేను. ఉమ్, కానీ ఆ పెరుగుతున్న సూచనలు కనబడుతుంది. అది ఒక అన్ని కులాలలో కూడా ఆ చైతన్యాన్ని పెంచే నాయకుడు కనబడతలేదు. సోషల్ మీడియా ఎక్కువ డెవలప్ అయిన తర్వాత పరాధీనత పెరిగిపోయింది అందరికీ. ప్రజల్లో పోవడం మానేసి మీడియాకు పరిమితం అవుతుంది. ఆ వచ్చిన దాన్ని 100 గ్రూపులలో తిప్పుతూ ఉన్నారు. ఈ వాట్సాప్ యూనివర్సిటీ అండ్ సోషల్ మీడియా ఇది ఆ చైతన్యాన్ని పెంచాలన్నా అక్కడనే ఆపుతున్నది. ఇప్పుడు ఫిజికల్ టచ్ లేకుండా ఎక్కడ కూడా ప్రోగ్రెస్ ఉండదమ్మా. ఓకే. నువ్వు ఫోన్లో ఎన్నిసార్లు మాట్లాడితే ఏముంటుంది? ఉమ్, వాళ్ళతో కూర్చుంటే వాళ్ళ భావాలు, వాళ్ళ హృదయంలో నుంచి వచ్చే ఆవేదన ఇవన్నీ మనకు కనబడతా ఉంటాయి. ఇప్పుడు ఏ నాయకుడు కూడా ఆ గడప దాటిపోతలేడు. ఉమ్, మహా అంటే సోమాజి కూడా ప్రెస్ క్లబ్ దాకా వస్తుంది. అవును. ఇట్లున్న రోజులు ఏమిస్తాం, ఏం కాదు. సార్ ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు సార్ మూడోసారి కూడా కేసీఆర్ సీఎం అయి ఇట్లాంటి ఈ బీసీ రిజర్వేషన్లు వీళ్ళంతా కోరుతున్న పరిస్థితి, ఇచ్చే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంటే కేసీఆర్ ఎట్లా చేసేవాడు సార్? అంటే మీకున్న అనుభవం ద్వారా కాంట్రవర్సీ అవుతుంది ఇప్పుడు ఎందుకు మాట్లాడడం. ఆయనే కదా, అప్పుడే ఆయన ఆ ప్రయత్నం చేయనుండే. ఆ తగ్గించిన అదే పరిస్థితి 33% నుంచి 20% అప్పుడు కె. తగ్గించారని వీళ్ళు. కృష్ణమూర్తి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఉమ్, మ్యాండేటరీ అయింది తగ్గించడం అనేది. ఉమ్, కానీ అప్పుడే అంటే తనకు అప్పటికి కేంద్ర ప్రభుత్వంతో చెడిపోయింది కాబట్టి తను ఏం ప్రయత్నం చేసినా కూడా అక్కడ పార్లమెంట్లో సవరణ కానీ ఇది కానీ పెట్టరు. ఇప్పుడు ఆయన ఒకవేళ మూడోసారి గెలిచి ఉన్నా కూడా మోడీతో ఆయనకు అయోధ్య లేదు. అది సక్సెస్ కావాలంటే మనం కోరుకున్న విధంగా మన కోరికలు తీర్చే ప్రధానమంత్రి ఉండాలి అక్కడ. ఉమ్, అంటే ఊరికే కోరికలు తీరుస్తారా అంటే, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు బీసీ, అవును. ఆయన చేయొద్దనేమి ఉండదు. ఉమ్, కానీ ముస్లిం ట్యాగ్ తగిలించే వరకు ఆయనే దాన్ని పట్టించుకోడు. నేను అడిగా మొన్న ఒక ఛానల్లో లైవ్లో ఉమ్, ఈటల రాజేందర్ గారు వచ్చారు లైవ్లోనే. ఉమ్, నేను అడిగా, రాజేందర్ మీరు ఎంపీగా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఒక్కనాడన్నా మీ 8 మంది ఎంపీలను దీనికి సపోర్ట్ చేయండి అని అడిగాడా? అడిగితే మీడియాలో వస్తుంది కదన్నా అన్నాడు. మనము మంచి అడ్వాంటేజ్ ఉండే, నరేంద్ర మోడీ గారు బీసీ కాబట్టి ఉమ్, రాష్ట్రం నుంచి ఒత్తిడి వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ను సంజాయించి వాళ్ళంతా ఒత్తిడి తీసుకొస్తున్నారు, తప్పదు, మనకు తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అన్నాం, బీసీకే అధ్యక్ష పదవి కూడా మనం ఇచ్చాం గతంలో, ఇప్పుడు కూడా ఇవ్వాలనుకుంటున్నాము, కాబట్టి బీసీల బలం మనకు రావాలంటే ఇది చేయాలి మనం ఖచ్చితంగా అని ఆర్ఎస్ఎస్ కానీ నచ్చ చెప్పుకునేవాళ్ళు. ఉమ్. వాళ్ళు అడ్డుపడే వాళ్ళు కూడా కాకపోవచ్చు. కానీ అసలు ఈయన ముస్లిం ట్యాగ్ ఎందుకు తగిలియాలి? అంటే ఏ ఉద్దేశంతో తెచ్చారు సార్? మన 10% ఇందులో ఇన్వాల్వ్ చేయడం వెనుక రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఉద్దేశం ఏంటి? ఇవ్వకూడదని. ఇప్పుడు 42 కంటే ఎక్కువనే ఉన్నారు కదా నాన్ ముస్లిం బీసీస్, అవును. వాళ్ళని కలపాల్సిన అవసరం ఏంటి? నిజంగా నీ 42 లేకపోతే వాళ్ళని కలిపితే 42 ఉంటే అర్థం చేసుకో. 56% కేసీఆర్ కూడా సగల సర్వే చేశారు, అవును. అవును. ఆయన కలిపిండా? అది లేకుండానే 52 అని చెప్పాడు ఆయన. ఉమ్, ముస్లిమ్స్ అందరు కలిసి 14% అని చెప్పారు. ఎందుకు కలపాల్సి వచ్చింది అంటే ఇవ్వకూడదు. కుల్లం కుల్లా చెప్తే వాళ్ళ కోపాలు వస్తాయి, నేను ఇట్లా మాట్లాడుతున్నాను.